మొదటగా ఏం చేయాలా? మంచి పోరాటం. లోకంలో ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా నువ్వు మంచి పోరాటం. యాకోబు మంచి పోరాటాన్ని పోరాడినాడు. రాత్రంతా కూడా దేవుని దగ్గర పెనుగులాడినాడు. తన పాపపు జీవితం నుండి, తన మోసకరమైన జీవితం నుంచి గొప్పగా విడుదల పొందినాడు. ఈరోజు మనము కూడా ఆ మంచి పోరాటము గత రాత్రంతా కూడా సమయము దొరికినప్పుడల్లా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో పోరాడగలిగితే మనము మన కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాము, మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాము. ఆ పోరాటము ద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ పోరాటము ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. ఆ పోరాటము ద్వారా యాకోబు ఎలాగైతే తనకున్న మోసకరమైన జీవితం నుంచి విడుదల పొందినాడో, ఈరోజు మనకున్న మోసపూరితమైన జీవితం నుంచి, పాపభరితమైన జీవితం నుంచి, అంధకార క్రియల నుంచి దేవునిలో గొప్ప విడుదల పొందగలుగుతాము. హల్లెలూయా. మన పరుగును ఏం చేయాలట? కడముట్టించాలి. అనగా చివరి వరకు కూడా ఓపికతో, సహనముతో వెళ్ళాలి. ఒకరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, వారము, నెల, సంవత్సరం ప్రార్థన చేసి దేవుడు నాకు విడుదల ఇవ్వలేదు, ఆరోగ్యమే లేదు, ఇది కాదు. కానీ అంతము వరకు నువ్వు సహింపుగలిగి ఉండగలిగితే గొప్ప విడుదలను పొందగలుగుతావు. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెతులు అంతము వరకు సహించినారు. అందుకనే యోహానుకు జన్మనిచ్చగలిగినారు. హల్లెలూయా. ఆ యోహాను ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు బాప్తిసము తీసినాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తికి జన్మనియడానికి గల కారణము వాళ్ళు అంతము వరకు సహింపుగలిగి దేవునిలో నిలబడి దేవుని పనిలో ఉన్నారు. లాజరు కూడా అలాగే ఉన్నాడు. లాజరు కూడా నాకు ఇంత కురుపులతో, వ్యాధనతో, వేదనతో, ఇరుకుతో, ఇబ్బందితో, ఇల్లు లేక నేను ఉంటుంటే, నేను ప్రార్థన చేస్తుంటే, నేను వాక్యం చదువుతుంటే, నేను దేవునిలో నిలబడితే దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి సనగలేదు, గునగలేదు. కానీ అంతము వరకు ఏదేమైనా నేను దేవుని కోసము జీవిస్తానని ముందుకు కొనసాగినాడు. కాబట్టి అబ్రహాము కుడి పార్శ్వమున లాజరు ఉండగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అదే స్థానాన్ని కలిగి ఉంటే, అదే మంచి మనసును కలిగి ఉంటే, అదే రీతిగా ఓర్పుతో, ఓపికతో, సహనముతో ముందుకు సాగగలిగితే నిశ్చయముగా మనము కూడా దేవుని యొక్క ప్రశస్తమైన స్థానములో మనము నిలబడగలుగుతాము. హల్లెలూయా. చివరిగా విశ్వాసమును ఏం చేయాలా? కాపాడుకోవాలి. చాలా వస్తువులను కాపాడుకుంటాం, ఇంటిని, ఒంటిని, ఉద్యోగ వ్యాపారాలను కాపాడుకున్నట్టే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే, అవి కాపాడుకున్న అవి నీతో రావు. కానీ నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ విశ్వాసము నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. 7 దినములు ప్రదక్షిణలు చేసి ఏం చేసినారు? యెరికో గోడలను కూల్చగలిగినారు. వాళ్ళ విశ్వాసం కాపాడుకున్నారు. ఒకరోజు తిరిగేసి, అయ్యా గోడలు కూలిపోలేదు కదా, సమస్యలు పోలేదు కదా, అప్పులు పోలేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా లేదు. కానీ 7 రోజులు అలయక, విశ్వాసముతో, ఎడతెగక, విసుకక ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అదే ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టే ఇదంతా చేయగలిగినారు. ఒకవేళ విశ్వాసం లేకపోతే వాళ్ళు కాముగా ఇది కాదు అని చెప్పేసి సైలెంట్గా ఉండేటోళ్ళు. వాళ్ళు సైలెంట్గా లేరంటే ఏమన్నట్టు అంటే, నా దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు కదా, నేను నమ్ముతున్నాను ఈ యొక్క యెరికో గోడలు కూలుతాయని నమ్మినారు. ఆ యెరికో గోడలను కూలగొట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగినారు. హల్లెలూయా. ఈరోజు నీకున్న కోట గోడలన్నీ కూడా, నీకున్న బంధకాలన్నీ కూడా తెగిపోవాలి, కూలిపోవాలంటే నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకొని, కానాను స్త్రీ ఎట్లా విశ్వాసాన్ని కాపాడుకున్నదో అట్లనే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ కుటుంబంలో ఉన్న వ్యాధి నుంచి, వేదన నుంచి, కన్నీరు నుంచి గొప్ప విడుదలను మనం పొందగలుగుతాము. హల్లెలూయా.